జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ఇంకా నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. అకారణంగా ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే అక్కడ పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నికవటం అన్న సాంప్రదాయం తెలంగాణలో కనుమరుగై చాలా ఏళ్లే అయింది. తమకంటే తమకే జూబ్లీహిల్స్ టికెట్ కావాలంటూ చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే లాబింగ్లు సైతం మొదలైనట్లు తెలుస్తోంది. మరి ఆయా పార్టీల నుంచి టికెట్ దక్కించుకునేదెవరు? ప్రజలు పట్టం కట్టేదెవరికి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే గతంలో ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే అక్కడ ఉప ఎన్నిక అనేది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా కాలం నుంచి కొనసాగుతోంది. అయితే ఆ సాంప్రదాయం కేసీఆర్ హయాంలో కనుమరుగైందని అంటున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగేందుకు చాలా మంది ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే లాబింగ్లు సైతం మొదలుపెట్టేశారు. దీంతో ఎవరికి టిక్కెట్టు దక్కుతుంది, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అన్నది ఉత్కంఠగా మారింది. ఈ ఎన్నిక 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. అంతేకాకుండా ఈసారి ఇక్కడ టీడీపీ కూడా పోటీ చేసే అవకాశముందన్న వార్త రాజకీయ ప్రకంపన సృష్టిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటికే పలు పార్టీలు, పలువురు నేతలు గురిపెట్టారు. అయితే తమకు సిట్టింగ్ స్థానంగా ఉన్న జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ ఎవరిని బరిలో నిలుపుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలిసారి 2014లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించగా 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ కి జూబ్లీహిల్స్ బలమైన స్థానంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం రాజకీయంగా చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే 2023 ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన లాసియా నందిత కొన్ని నెలలకే మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికలో అధికారం కోల్పోయినప్పటికీ గ్రేటర్లో సత్తా చాటిన బీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్లో తమ పార్టీకి పట్టుందని నిరూపించుకునేందుకు జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం బీఆర్ఎస్ కు చాలా ముఖ్యం. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో గులాబీ పార్టీ ఎవరిని బరిలో నిలుపుతుందనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధిష్టానం కూడా జూబ్లీహిల్స్ స్థానం నిలుపుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తుంది. అయితే ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో 3 పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ పేర్లలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. వీరిలో టికెట్ ఎవరికి కేటాయిస్తే బీఆర్ఎస్ విజయం దక్కుతుంది, వీరు కాకుండా ఇతర నేతలకు ఎవరికైనా అవకాశం కల్పిస్తుందా అన్నది త్వరలోనే తేలనుందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కూడా కంటోన్మెంట్ తరహాలో జూబ్లీహిల్స్ సీటు గెలుచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీర్తామన్న ధీమాను అధికార కాంగ్రెస్ కనబరుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈ బైపోల్లో కాంగ్రెస్ నుంచి అజరుద్దీన్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటింగ్ కీలకం కావడంతో ఎంఐఎంతో అంగీకారం కుదిరితే మొత్తం లెక్కే మారిపోవడం ఖాయంగా కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎంఐఎం పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోందని అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్తో ఉన్న అసఖ్యత ఈ మధ్య జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేయడం ఎలాంటి పరిస్థితిలో ఆ పార్టీకే మద్దతు ఇవ్వొచ్చునని అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆశతో ఉంది.
గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్లో జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరే కాకుండా కీర్తిరెడ్డి, డాక్టర్ వీరపనేని పద్మ పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇక బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కూడా పోటీపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని విధాలుగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఎవరికి పోటీ చేసే ఛాన్స్ వస్తుందో చూడాలి మరి. ఇక తెలుగుదేశం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలుస్తుందన్న వార్త సంచలనంగా మారింది. రాష్ట్ర విభజనకు ముందు టీడీపీ తెలంగాణ ప్రాంతంలో చాలా బలంగా ఉండేది. ఇప్పుడు పూర్వ వైభవం సాధించుకునేందుకు ఆ పార్టీ ఆలోచన చేస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చూపిస్తే మళ్లీ రేసులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. చాలా కాలం పాటు టీడీపీలో పనిచేశారు మాగంటి గోపీనాథ్. అక్కడ రాష్ట్ర విభజన తర్వాత మాగంటి బీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఆయన గెలుపునకు కారణమైన వారిలో టీడీపీకి చెందిన వారే ఎక్కువ అన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు అక్కడ టీడీపీ నుంచి బలమైన అభ్యర్థి పోటీ చేస్తే ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చునని అంటున్నారు. ఇప్పటికే టీడీపీకి మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేనతో తెలుగుదేశం పెద్దలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ అభ్యర్థిత్వంపై ఒక అంచనాకు వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. గట్టిగా వినిపిస్తున్న పేర్లలో నందమూరి సుహాసిని పేరు కూడా ఒకటి. టీడీపీ నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దించితే మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కమ్మ ప్రాబల్యం అధికం. సామాజిక సమీకరణల దృష్ట్యా సుహాసిని అభ్యర్థిత్వం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థానానికి అక్టోబర్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సెప్టెంబర్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి అజరుద్దీన్, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఎంఐఎం అభ్యర్థి కూడా బరిలో ఉన్న మాగంటి గోపీనాథ్ 16,337 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్, బీజేపీ థర్డ్ ప్లేస్లో నిలిచాయి. ఈసారి కూడా 3 పార్టీలకు జూబ్లీహిల్స్ కీలకంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఉప ఎన్నికలో తమకే గెలుపు అవకాశాలు ఎక్కువ అంటున్నారు హస్తం పార్టీ నేతలు. జూబ్లీహిల్స్ ధనిక ప్రాంతమైన మొత్తం నియోజకవర్గం పరంగా చూసుకుంటే బస్తీల ప్రాబల్యం ఎక్కువ. ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా కీలకం. గులాబీ పార్టీ సిట్టింగ్ సీటు నిలుపుకుంటుందా లేక హస్తగతం అవుతుందా, అనూహ్య పరిణామం ఎదురవుతుందా అన్నది తెలియాలంటే వేచి చూడాలి.